వెల్కమ్ బ్యాక్. సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్నారు. సహాయ చర్యలను పరిశీలిస్తున్నారు. సీఎం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. చేపడుతున్న సహాయ చర్యలను అధికారులు సీఎం రేవంత్కు వివరించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. జీపీఆర్ ఇచ్చిన 6 మార్కింగ్స్లో తవ్వకాలు చేపడుతున్నారు రెస్క్యూ సిబ్బంది. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్కు అడ్డంకులు మాత్రం తప్పడం లేదు. డ్రిల్లింగ్ లేకుండా తవ్వకాలు చేస్తుండడం, తవ్వుతున్న కొద్దీ నీరు ఉబ్బికి వస్తుండడంతో సహాయ చర్యలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎస్ఎల్బీసీలో సహాయ చర్యలు విరామం లేకుండా జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్స్, పోలీసు విభాగం, ఫోరెన్సిక్, వైద్య బృందాలు శ్రమిస్తున్నాయి. జీపీఆర్తో గుర్తించిన ప్రదేశంలో ప్రస్తుతం తవ్వకాలు కొనసాగుతున్నాయి. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్లో ప్రమాదం జరిగి 8 మంది చిక్కుకుపోయారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట సమీపంలో టన్నెల్ 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కుంగిపోయింది. రైట్గా ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఇప్పుడు ఆ విజువల్స్ను మనం ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది రాజ్ న్యూస్. అయితే మంత్రుల బృందంతో కలిసి సొరంగంలోకి వెళ్లిన సీఎం సహాయ చర్యల గురించి నిపుణులను అడిగి తెలుసుకున్నారు. పరిశీలన అనంతరం వివిధ శాఖల అధికారులతో సీఎం సమావేశమయ్యారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు సీఎం వెంట ఉన్నారు. టన్నెల్లో 14వ కిలోమీటర్ వద్ద కుప్పకూలిన ఘటనలో 8 మంది సిబ్బంది చిక్కుకున్న విషయం అందరికీ తెలిసిందే. అసలు ప్రమాదం జరిగిన రోజు టన్నెల్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఫిబ్రవరి 22న జరిగిన ప్రమాదంలో 8 మంది గల్లంతయ్యారు. మృతదేహాల వెలికితీతకు సహాయ చర్యలు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 9వ రోజు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ర్యాట్ హోల్ మైనర్స్, పోలీసులు, హైడ్రా టీమ్, సింగరేణి బృందాలు తవ్వకాలు ముమ్మరం చేశాయి. ఇక నిరంతరంగా నీటి ఊట వస్తూ ఉండడంతో తవ్వకాలకు అడ్డంకిగా మారుతుంది. పూడికను కత్తిరించిన టన్నెల్ బోరింగ్ మిషన్ భాగాలను బయటికి తరలించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కన్వేర్ బెల్ట్ ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో సహాయ చర్యలు ఆశించిన వేగం కనిపించడం లేదు. సహాయ బృందాలు షిఫ్ట్కు 120 మంది చొప్పున 3 షిఫ్ట్లలో పనిచేస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, సింగరేణి బృందాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. సహాయ చర్యలో మొత్తం 18 ఏజెన్సీలు 700 మంది సిబ్బంది అయితే పనిచేస్తున్నారు. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోలెన్ అందిస్తారు. సాగర్, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలన సంబంధించి మీ దగ్గర ఉండే డీటెయిల్స్ ఏంటి సాగర్? ఉన్నప్పటి నుంచి నేరుగా ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ముందుగా ఏదైతే టన్నెల్ సంబంధించి 100 మీటర్ల భాగం లోపల వరకు వెళ్ళి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ అధికారులతో టన్నెల్ సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నట్టుగా కూడా తెలిసింది. అక్కడ టన్నెల్
పనులు దాని తర్వాత సంబంధించి టన్నెల్ అయ్యా ఇదంతా కూడా పర్యాలించిన తర్వాత తిరిగి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు ఆయనతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత చుప్పల్లి ఎమ్మెల్యే కృష్ణ వీళ్ళంతా కూడా ఉన్నారు. దీనికి సంబంధించి రెస్క్యూ బృందాల్లో పనిచేస్తున్న కీలక పాలనలో పనిచేస్తున్న రెస్క్యూ సిబ్బందికి సంబంధించి కూడా అధికారులు కూర్చొని ఆయనకు లోపల జరుగుతున్న సహాయక చర్యలకు సంబంధించి కూడా అన్ని వివరిస్తున్న పరిస్థితుల్లో కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఎస్ఎల్బిసి దానికి సంబంధించి కూడా 9 రోజులు నడుస్తున్న 9 రోజులు చేరుకోవడం కూడా సహాయక చర్యలకు సంబంధించి 12 బృందాలు కాకుండా ఇక్కడ సహాయక చర్యలు అయితే ముగ్గురని చెప్పాయి. యుద్ధ ప్రాథమికలైతే లోపలలోకి లోకల్ ట్రైన్ ద్వారా వ్యాక్సిన్ ద్వారా కూడా లోపల ఉన్న బృందాలు ఏదైతే టనల్ బోర్డింగ్ మిషన్ సంబంధించి 13 భాగాలన్నీ కూడా బయటికి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 9 రోజుల నుంచి కూడా ఇటు మంత్రులంతా వచ్చి పర్యావరణ నేపథ్యంలో తాజాగా పొలపట్టు బహిరంగలో మాట్లాడి అక్కడ ప్రారంభోత్సవాన్ని ముగించుకున్న తర్వాత సీఎం నేరుగా అక్కడ వచ్చారు. ఇక్కడ ప్రస్తుతం అధికారులను తెలుసుకున్న పరిస్థితులు కనిపిస్తుంది. మొత్తం కూడా ఏదైతే ఈ తమిళ ఎస్ఎల్బిసి సంబంధించి కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నప్పటికీ కూడా లోపల జీపీఆర్ మిషన్ ద్వారా మానవ ఆనవాళ్ళను గుర్తించిన నేపథ్యంలో దానికి సంబంధించి కొన్ని వివరాలను తెలుసుకున్నారు. దీనికి సంబంధించి పునః ఇటువంటి మరింత చేయాలని చెప్తున్నారు. ఈ రోజు రాష్ట్ర వరకు లేదా మన వరకు ఏదైతే మన వాళ్ళకి సంబంధించి కూడా అదంతా క్లియర్ తీసుకొచ్చే పరిస్థితులు కనిపిస్తుంది. సాగర్, అయితే ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాద స్థలని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలన అనంతరం ఏమైనా కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందా సాగర్? ఏదైతే ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదానికి సంబంధించి కూడా ఇప్పటికీ అధికారులు సీఎం దీనికి సంబంధించి కూడా సమీక్ష తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఈ మీడియాతో మాట్లాడే టన్నెల్కి సంబంధించి తర్వాత సంబంధించి కూడా కీలక అంశాలను ప్రస్తావించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వైపు బాధితులంతా కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ చేరుకున్న నేపథ్యంలో వాళ్ళకి అండగా ఉంటామంటూ ప్రభుత్వానికి సంబంధించి మద్దతు చెప్పిన నేపథ్యంలో వైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏమన్నా క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతమందికి ఈ సహాయక చర్యల్లో తర్వాత ఎన్ని రోజులు పడుతుంది, దాని తర్వాత ఈ మృతదేహాలను ఎప్పుడు తీస్తారంటూ కూడా చెప్పే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు ఈ టనెల్ సంబంధించి కూడా ఎలా ముందుకు వెళ్తారు, టనెల్ పనులకు సంబంధించి కూడా ఎటువంటి ముందుకు వెళ్ళడానికి కూడా ఆయన చర్చించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి అయితే మీడియా సమావేశం తర్వాత ఈ టనెల్ ప్రమాదానికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే సాగర్, మరోవైపు మాత్రం టన్నెల్ లోపల ఇంకా 4 మృతదేహాలను వెలికి తీయడం అసాధ్యమని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు ఒకవైపు అంచనాకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. దీనిపైన అధికారులు ఏమైనా స్పష్టత ఇచ్చే అవకాశం ఉందా సాగర్? ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఎస్ఎల్బిసి టనెల్ లోపల వాళ్ళకి వెళ్తే దాదాపు 0.1 వరకు కూడా రెస్క్యూ ఉండాలంటే చేరుకున్నాయి. దీనికి సంబంధించి కూడా అక్కడ పూర్తిగా 5,000 లీటర్ల మీద కూడా సీరియస్ అయితే లీకేజ్ వాటర్ వస్తున్న నేపథ్యంలో అక్కడ దాదాపుగా కూడా టన్నెల్ డయాస్ వచ్చి 9.2 మీటర్లు. ఈ టన్నెల్ కు సంబంధించి పూర్తిగా 8.5 మీటర్ల వరకు కూడా వృధా తీసుకెళ్ళి అదంతా కూడా తొలగించే ప్రయత్నం జరుగుతుంది. ముందు భాగంలో టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా ఉంది. ఆ బోరింగ్ మిషన్ సంబంధించి కూడా ఇప్పటికే టన్నెల్ బోరింగ్ మిషన్ పూర్తిగా డ్యామేజ్ అయిన నేపథ్యంలో గ్యాస్ వెల్డింగ్ ద్వారా పూర్తిగా ఆ టన్నెల్ సంబంధించిన విభాగాలంతా కూడా బయటకి బోరింగ్ సంబంధించిన విభాగాలంతా కూడా బయటకు చేస్తుందో. అంతేకాకుండా ఇప్పటికప్పుడు కూడా వాటర్ దాదాపుగా 12-13 కిలోమీటర్ల వరకు కూడా 3 అడుగుల లోతైన లోపలికి వెళ్ళి ఈ వ్యాగన్ల ద్వారా కూడా అదంతా 2 బావుపల్లి మోటార్లతో పాటు డివైడరింగ్ చేస్తున్నప్పటికీ కూడా లోపలికి వెళ్ళి బొర్రకు సంబంధించి కూడా వ్యాగన్ ద్వారా బయటికి మొత్తాలంతా కూడా తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే ప్రమాద స్థలం ఉందో అక్కడ ప్రమాద స్థలం సంబంధించి కూడా ఏదైతే సెగ్మెంట్స్ ఉన్నాయో సిగ్నల్స్ అన్ని కూడా కింద పడిన నేపథ్యంలో సిగ్నల్స్ అక్కడ నుంచి ఈ కాంక్రీట్ మధ్య కూడా ఫిక్స్ అయిన నేపథ్యంలో కూడా ఒకవేళ చదివిస్తే ఇంకా ఏమైనా ఊబిలాగా వాటర్ వస్తుంది కాబట్టి ఒక్కసారి వచ్చే పరిస్థితి ఉన్నందుకు కూడా అధికంగా అంచనా. అంతేకాకుండా ఏదైతే రెస్క్యూ విభాగానికి సంబంధించిన కార్మికులంతా లోపలికి వెళ్తున్నారు, వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు మొత్తం కూడా కొద్దిగా బుర్రనంతా కూడా బయటకు తీస్తూ ఈ
ఈ ఏదైతే 8 మంది కార్మికుల ఆచూకీ కోసం అయితే లోపలికి వెళ్ళి వాళ్ళ ఆచూకీ గురించి ఈ జీపీఆర్ టెక్నాలజీ గల తరఫునప్పటికీ కూడా కాస్త భూమి లోపలికి దాదాపుగా 3-4 మీటర్ల నేపథ్యంలో తవ్వుతూనే ఉన్నారు. ఎందుకంటే మానవులు మాత్రమే కార్మికులు మాత్రమే జీవిస్తున్నారు లోపల. యంత్రాంగానికి సంబంధించి పరికరాలు ఎప్పుడు యూజ్ చేయడం లేదు. ఎందుకంటే ఇప్పటికీ కన్వేయర్ బెల్ట్ సంబంధించి కూడా కన్వేయర్ బెల్ట్ పూర్తిగా డ్యామేజ్ అయిన నేపథ్యంలో కన్వేయర్ బెల్ట్ తిరిగి పునరుద్ధరిస్తున్నారు. ఈ రోజు రాత్రి వరకు కూడా కన్వేయర్ బెల్ట్ సంబంధించి పనులు కూడా ప్రారంభమయ్యాయంటూ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే లోపల ఉన్న 8 మందికి సంబంధించి 4 రాజ్యం జరిగింది. మరో 4 టనల్ బోరింగ్ మిషన్స్ లాస్ట్ వరకు ఉన్నట్టుగా కూడా చాలా లోతులో ఉన్నట్టు కూడా మానవ కూడా జీపీఆర్ మిషన్ కనిపిస్తుంది. ముందుగా ఈ 4 మానవాన్ని అయితే చేయడానికి అయితే అధికారులు పూర్తిగా రెస్క్యూ సిబ్బంది కూడా తీవ్రంగా శ్రమించడం కనిపిస్తుంది. రెస్క్యూ సిబ్బంది అంతా కూడా తీవ్రంగా శ్రమించి ఈ 4 మృతదేహాలను పెట్టి తర్వాత మిగతా మృతదేహాలకు సంబంధించి కూడా మళ్ళీ కొద్ది రోజులు పట్టే అవకాశం కనిపిస్తుందని కూడా అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సార్, ఎస్ఎల్బిసి టనల్లో సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఎన్ని ఏజెన్సీలు ఈ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి, ఎన్ని ఏజెన్సీ సంస్థలు పనిచేస్తున్నాయి, వారి నుంచి వస్తున్న సమాచారం ఏంటి? ఎస్ఎల్బిసి సహాయక చర్యలకు సంబంధించి కూడా ఇప్పటికే అధికారులంతా ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. యుద్ధ ప్రాతిపదికన పనులంతా కూడా పర్యవేక్షిస్తున్నామని చెప్పింది. గతంలో కంటే కూడా దాదాపుగా రెస్క్యూ సిబ్బంది 12 బృందాలుగా ఉంది. దాదాపుగా షిఫ్ట్లకు 4 షిఫ్ట్ల మధ్య 150 మంది షిఫ్ట్కు లోపలికి పెడుతున్నారు. లోపలికి వెళ్ళి ఏదైతే ఇక్కడ 0.0 దగ్గర నుంచి కూడా ఈ వృద్ధం పట్టినట్టు కూడా బయటికి లోపలి పంపిస్తున్న పరిస్థితి. మొత్తానికి కూడా ఏదైతే ఇన్లెట్ ఉందో సంబంధించి ఇన్లెట్ నుంచి సంబంధించడానికి అంటే 14 కిలోమీటర్లు వెళ్ళడానికి తిరిగి రావడానికి దాదాపు 4 గంటల సమయం పడుతున్నట్టు కూడా రెస్క్యూ సిబ్బంది కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలా వరకు కూడా ముందుగా ప్రమాదం జరిగిన స్టార్టింగ్ నుంచి కూడా 11 కిలోమీటర్ల వరకు పూర్తిగా వాటర్ దాదాపుగా 5-6 అడుగుల మేర వాటర్ పూర్తయినంత వచ్చిన నేపథ్యంలో 11 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్ల వరకు కూడా సిబ్బంది 8 రోజులు 9 రోజులు శ్రమించి అదంతా క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారు. పైనుంచి ఊపిలాగా ఉండడం వల్ల బురద నీరు తర్వాత వాటర్ అంతా కూడా కిందికి దాదాపుగా 5,000 లీటర్ల పైగా కూడా లీకేజ్ అవుతుంది. లీకేజ్ కావడంతో మొత్తం అంతా కూడా టన్నెల్ నిండిపోతున్న వైపు అధికారులు దీనికి సంబంధించి ఈ వాటర్ చేయడానికి బాహుబలి మోటార్స్ అంతా కూడా లోపల ఫిక్స్ చేశారు. ఈ వాటర్ అంతా కూడా బయటికి వాటర్ చేసి కొట్టేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా బురదంతా కూడా లోపల రేట్లు వేగంగా కూడా బయటకు తీసేలో సంబంధించి కూడా ఆటంకాలు ఎదురైన కూడా లోపలి వరకు 0 వరకు చేరుకున్నారు. మొత్తానికి అయితే కూడా ఏదైతే సంభాషణ ఉందో దానికంటే ఒక 50 మీటర్ల దూరంలో మాత్రమే ఉన్నారు. 50 మీటర్లకు సంబంధించి కూడా అక్కడ ఉన్న బురదను తర్వాత అదంతా కూడా తీసే పెద్ద ప్రమాదాన్ని పొందుతూ ఉన్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే పైనుంచి పూర్తిగా టన్నెల్ లోపలి భాగాన్ని అక్కడ పురుషులతో కూడిన వాటర్ అంతా కూడా దిగిగా వస్తున్నట్టుగా కూడా అంచనా వేస్తున్నారు. అదంతా కాంక్రీట్ ద్వారా ఫిక్స్ అయిపోయినందుకు కొంచెం అడ్డుకుంటున్నట్టుగా కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి చదివిస్తే లోపలికి వచ్చే అవకాశం ఉంది. తర్వాత టన్నెల్కి ప్రమాదం ఉంటుందనే పౌర్ణంలో కూడా అంచనా వేస్తున్నారు కూడా. అంతే కాకుండా ఏదైతే ఈ టన్నెల్ పోలింగ్ మిషన్ పూర్తిగా 130 మీటర్ల పొడవు ఉంటుంది. తర్వాత 1,500 టన్నులకు సంబంధించి మెట్రిక్ టన్నులకు సంబంధించి బరువు ఉండకుండా అంత పెద్ద మిషన్ ను పూర్తిగా చేసిన కోర్సు నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఒకసారి ఆలోచన చేసిన తర్వాత అంచనాకు ముందుకు వెళ్లే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా అధికారులతో పాటు తర్వాత ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీతో ఏమైనా చేయగలవాలన్నట్టు కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. మొత్తానికి ఇది కూడా ఇదంతా ఒకవేళ పైనుంచి పడితే మీకు రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి తర్వాత టన్నెల్ ఇబ్బంది కలిగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడి వరకు మృతదేహాలను మాత్రం తీసి అక్కడ నుంచి డైవర్ట్ చేస్తారా లేకపోతే ఇంకో ప్రత్యామ్నాయ మార్గం వెతుకుతారా అన్నట్టు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇప్పటికే అధికారులతో అయితే సీఎం సమీక్ష అనేది సంబంధించి సమీక్ష అంశాలను పెట్టే అవకాశం కూడా ఉంది. లో కీలక అంశాలను అయితే మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బాధిత కుటుంబాలకు సంబంధించి తర్వాత వైపు ప్రతిపక్షాలు విమర్శలు గుర్తిస్తున్న నేపథ్యంలో ఇదంతా సీఎం ప్రెస్ మీట్ లో తెరపడే అవకాశం కనిపిస్తుంది. ఆయన పూర్తిగా ఎంతవరకు కంప్లీట్ అవుతుందనే అంశాలు
తనకు తర్వాత ప్రత్యామ్నాయంగా ఎలాంటి చర్యలకు సంబంధించి ప్రాజెక్ట్ సంబంధించి కూడా ఎలా ముందుకు వెళ్తారు అనేది కూడా తెలియాల్సినట్టుగా కూడా తెలుసు. దీనికి సంబంధించి ఆయన మాట్లాడే అవకాశం అయితే నాకు తెలిసింది. రైట్ సాగర్, మీరు హోల్లో ఉండండి. ఎస్ఎల్బిసి టన్నెల్లో సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. జీపీఆర్ ఇచ్చిన 6 మార్కింగ్స్లో తవ్వకాలు చేపడుతున్నారు రెస్క్యూ సిబ్బంది. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్కు అడ్డంకులు మాత్రం తప్పడం లేదు. డ్రిల్లింగ్ లేకుండా తవ్వకాలు చేస్తుండడం, తవ్వుతున్న కొద్దీ నీరు ఉబ్బికి వస్తుండడంతో సహాయ చర్యలకైతే ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.